ధైర్యం తెచ్చుకుంది. అంటే తెచ్చుకున్నాడు, ధైర్యం లేదు, అవునా? తెచ్చుకున్నాడా లేదా? దేనికి చెప్పండి? ఈ పట్టణాన్ని కాపాడవలసిన పూజ ఎవరిది? దేవుడు అంటాడా యెరూషలేము పట్టణాన్ని ఎలా కాపాడుకుంటాడు ఆయన? చెప్పండి, తన కనుగుడ్డు వలె కాపాడుకోవాలి. అది చెప్పండి, అందరూ యెరూషలేము పట్టణాన్ని కాపాడాలి. చూడండి, ఇక్కడ ఆ పట్టణాన్ని కాపాడడానికి హిజ్కియా రాజు ఏం చేస్తున్నాడు? చాలా ప్రయాసపడుతున్నాడు. ప్రయాసపడుతూ ధైర్యం తెచ్చుకుని ఏమంటున్నాడో తెలుసా? అవన్నీ తయారు చేసేసాడు. 6వ వచనంలోకి వచ్చేసరికి ఏమంటున్నాడు చూడండి, జనుల మీద అధికారులను నియమించి పట్టణపు కుటుంబములకు రాజవీధిలోనికి వారిని తన ఎద్దకు రప్పించి వారిని ఇలాగ హెచ్చరిక చేశారు. సైన్యాధిపతులు అందరూ, పరాక్రమశాలులు, యోధులు చాలా మంది ఉన్నారు దానికి. మనం 2వ రాజులో చూసుకుంటే తనకి ఎంతమంది సైన్యం ఉన్నారో ఉంది. అప్పుడు అంటున్నాడు, అతను ఏమంటున్నాడంటే వాళ్ళందరూ తన ధైర్యం తెచ్చుకుని వాళ్ళందరితో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, మీరు దిగులు పడకండి. చెప్పండి అందరూ ఏమంటున్నాడు? ఈ పట్టణం గురించి కానీ, మీ గురించి కానీ, మీ కుటుంబాల గురించి కానీ ఏమి చెప్పాలి, ఏమి భయపడద్దు, దిగులు పడద్దు. దిగులు పడుతున్నా ఉంటారు. పక్కన అశూర్ రాజు నుంచి వార్త వచ్చేసింది కదా, రబ్షాకేని పంపించాడు కదా, చెప్పాడా? చెప్పండి, పలికాడా? ముందు వచ్చినా ఉంటాయి. రబ్షాకే పలుకుతున్నాడు, ఏ దేవత ఏ దేశాన్ని కాపాడలా, అలాగే మిమ్మల్ని కూడా మీ దేశం నుండి మీరు పూజించిన దేవుడు కూడా మిమ్మల్ని ఏమీ కాపాడడు. కానీ ఏం చేస్తున్నాడు? చెప్పండి, కాపాడడు అని వాళ్ళు బెదిరిస్తున్నారు. కానీ వీళ్ళు బెదిరిపోయారా? బెదిరిపోయారా? రాజులు, సైన్యాధిపతులను, యోధులను, ప్రజలను అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు దేవుని బట్టి ఎలా ఉన్నారు? అందరూ ఉన్నారు. ముందే చెప్పండి, దేవుడి పట్టణం గురించి వాగ్దానం చేశాడు. ఏమనంటే, ఈ పట్టణము నేను కాపాడతాను. అందరూ మళ్ళీ చెప్తాను, వాగ్దానం అది. ఈ పట్టణం మీద ఎంతమంది శత్రువులు వచ్చినా, ఈ పట్టణాన్ని ముట్టడి వేసినా, ఈ పట్టణాన్ని పడగొట్టాలని చూసినా, కానీ ఆ పట్టణాన్ని కాపాడవలసిన బాధ్యత నా మీద ఉంది. చూసారా? ఎందుకంటే దానిలో ఆరాధికులు ఉన్నారు, నా ప్రజలు ఉన్నారు, నన్ను స్తుతించేవారు ఉన్నారు, నన్ను నమ్ముకొని ఈ పట్టణంలో నివాసం చేసేవారు ఉన్నారు, నా మీద మాత్రమే ఆశ పెట్టుకుని వారు ఉన్నారు. కాబట్టి ఆ పట్టణాన్ని నేను తప్పకుండా కాపాడతాను. చూసారా? అక్కడ అంటున్నాడు, దేవుడు ఆయనే నా ఆశ్రయదుర్గం, ఆయనే నా కోట, ఆయనే నా ఎత్తైన కోట. చూసారా? ఆయనే నా సహాయకుడు. చూసారా? నేను నమ్ముకున్నదైనా గొప్ప సహాయకుడు. హల్లెలూయా! ఎవరినైనా నమ్ముకున్నానంటే ఆయన చాలా ఎత్తైన కోట ఉన్నాడు. ఎందుకంటే ఎత్తైన కోటలన్నీ ఏం చేశాడు? చెప్పండి, ఎత్తైన కోటలు. చూసారా? చాలా పెద్ద పెద్ద బురుజులు. ఎరుకో కోట గోడలు చాలా ఎత్తు చేయబడి, చాలా ఆకాశం అంటున్నంతగా వాళ్ళు ఆ యొక్క ఎరుకో కోట గోడలు కట్టుకున్నారు శత్రువుల నుండి తప్పించుకోవడానికి. కానీ దేవుని యొక్క ప్రజలు ఉన్న కోట గోడలు కూడా ఏమైపోయినాయి? ఊరిపోయి. అని చెప్తామా? ఎరుకో కోటలు చాలా చూడండి, దండెత్తి వచ్చి అంటే చాలా మంది సైన్యాన్ని కూతురు వచ్చారు. ఆ సైన్యాన్ని చూడండి, చూసారా? ఆ సైన్యాన్ని చూస్తే మీ భయం, ధైర్యం రాదు. అవునా? ఇక్కడ ఏమన్నాడు? ధైర్యం తెచ్చుకోమన్నాడు. ధైర్యాన్ని విడవవద్దు. నేను ధైర్యాన్ని తెచ్చుకుని, తను ధైర్యం తెచ్చుకుని అందరినీ ధైర్యపరుస్తున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? చెప్పండి. తను ధైర్యం తెచ్చుకొని అక్కడ ఏమంటున్నాడు? ధైర్యాన్ని విడవవద్దు, భయపడద్దు, ఆ సైన్యం తట్టు మీరు చూడవద్దు. వాడు ఎంత గొప్ప సైన్యమైనా నిన్ను కాపాడేవాడు ఇక్కడ ఉన్నాడు, ఈ పట్టణాన్ని నిలబెట్టేవాడు ఇక్కడ ఉన్నాడు. ఎందుకంటే ఆ పట్టణాన్ని కట్టించుకునేవారు ఆమె. కాబట్టి ఆ పట్టణాన్ని కాపాడుకుంటాడు ఆయన. చూడండి, అక్కడ అంటున్నాడు, మీరు భయపడవద్దు, విస్మయం ఉండవద్దు, అతనికి కలిగి ఉన్న సహాయం కంటే ఎక్కువ సహాయం మనకు కలదు. మాంస సంబంధమైన బాహువే అతని కన్నా మనకు సహాయం. మాంస సంబంధమైన బాహు అంటే శరీర సంబంధం. అతనికి చాలా సైన్యం అతనికి అంట, కానీ మనకి చూడండి అక్కడ మనకు సహాయం చేయటకు, మన యుద్ధములను జరిగించటకు మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదారాజైన హిజ్కియా చెప్పిన మాటలను హల్లెలూయా హల్లెలూయా. చూడండి, 11వ వచనం అంటున్నాడు,
ఇక్కడ అంటున్నాడు, కరువు చేతను దాహము చేతను మిమ్మల్ని చంపుటకై మన దేవుడైన యెహోవా అష్షూరు రాజు చేతిలో నుండి మనల్ని విడిపించునని చెప్పి హిజ్కియా మిమ్ములను ప్రేరేపించుచున్నాడు కనుక కదా. చూడండి, రెచ్చగొడుతున్నాడు. చెప్పండి, నేను రెచ్చగొడుతున్నాడు? ఆ దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు అనుకుంటున్నాడా అని అంటూ ఇక్కడ చూడండి 15వ వచనం చూడండి. కాబట్టి ఇప్పుడు హిజ్కియా చేత మీరు మోసపోకండి, మీరు ఈ ప్రేరణకు లోబడకండి. ఏ జనుల దేవుడైనను చేతిలో నుండి కానీ నా బిడ్డల చేతిలో నుండి కానీ విడిపింపలేకపోగా ఈ దేవుడు నా చేతిలో నుండి మిమ్మల్ని మొదలే విడిపింపలేకపోవాలి కదా. చూసారా, అతని సేవకులు దేవుడైన యెహోవా మీదను అతని సేవకుడైన హిజ్కియా మీదను ఇంకను పెరాపదలు పేరిరి. ఇతర జనముల దేవతలు తమ జనులను నా చేతిలో నుండి ఎలాగూ విడిపింపలేకపోలేదు, అలాగే హిజ్కియా సేవించే దేవుడును తన జనులను నా చేతిలో నుండి విడిపించలేకపోతుంది. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిందించగలను, ఆయన మీద అపవాదులు పలుకగలను. అక్కడ పత్రికలు రాసి పంపెను. అందరికి పంపించేశాడు. ఫస్ట్ పత్రిక వచ్చిందా, దాన్ని మళ్ళీ ఏం చేశాడు చెప్పండి? పత్రికలు ఏం చేశాడు? పత్రిక ఒక్కడే కదా, రాజు దగ్గరికి వెళ్ళాలి, కానీ పత్రిక పంపాడు. అందరు ఏం చేయమన్నాడు? భయపెట్టేస్తున్నాడు. కానీ వాళ్ళు ఏం చేశారు అక్కడ చెప్పండి? హిజ్కియా మాటలు ఏం చేశారు? వాళ్ళు నమ్మకం ఉంచారు. ఆ నమ్మకాన్ని వాళ్ళు విడిచిపెట్టాల. కాబట్టి దేవుడు అక్కడ కార్యం చేస్తున్నాడు. వెంటనే ఇవన్నీ ఈ మాటలన్నీ వినాక మరియు వారి మనుషుల చేతి పని అయినా చూడండి, భూజనుల దేవతల మీద తాము పలికిన దోషణలు యెరూషలేము యొక్క దేవుని మీద కూడాను కలిగిరి. అప్పుడు వెళ్ళిపోతాడు దేవుని సన్నిధికి. చూడండి, అక్కడ ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆమోజు కుమారుడైన యెషయా అను ప్రవక్తను ఇందుని గురించి ప్రార్థించి ఆకాశము తట్టు మొదలుపెట్టగా చూసారా, వెంటనే వచ్చిందా లేదా సమాధానం? నమ్మకం ఉంచడం వల్ల ఏమన్నారు ఆయన? ఆయనే మనకు ఆశ్రయ దుర్గము, ఆయనే నాకు ఏదైనా నేను నమ్ముకోదగిన సహాయకుడు అనుకోండి అందరూ. ఆయనే నా తండ్రి, అందరు పరిగణిస్తూ నా గుండె చేయబెట్టి ఆయనే నా ఆశ్రయ దుర్గము, ఆయనే నేను నమ్ముకున్న గొప్ప సహాయకుడు, ఆయనే నా ఎత్తైన కోట. ఈ రోజు నా పట్టణమును నా కుటుంబమును కాపాడే దేవుడు ఒక్కడే. హల్లెలూయా. అబ్బాయి వల్ల సహాయం కలగ. చూడండి, ముందు మనం చదివితే వెంటనే దేవుని మీద ఆశ పెట్టుకున్నారు. ప్రాణం ఎలా నెమ్మడపరుచుకున్నారా లేదా? నా ప్రాణం దేవుని నమ్ముకుని ఎలా ఉంది? మౌనంగా ఉండి ఏం చేస్తాను? నా ప్రాణం దేవుని ఏం చేస్తాను? స్తుతిస్తాను. ఏమని? నా తండ్రి, నేను ఎవరినైతే నమ్ముకుని మౌనంగా ఉన్నాము. అవునా? అక్కడ 2వ రాజులో కూడా ఉంటుంది. వాళ్ళందరూ మాట్లాడకుండా ఉన్నారు. అవునా కదా? చూడండి, 2వ రాజులో ఉంటుంది. చూడండి, ఇక్కడ 2వ రాజులు యెహోషాఫాతే 18వ అధ్యాయము 29వ వచనం చదువుదామా? హిజ్కియా చేత మోసపోకుడి, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింప శక్తి వానికి చాలదు. యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి యెహోవా మనల్ని విడిపించును. ఈ పట్టణం అష్షూరు రాజు చేతిలో చిక్కకపోమని హిజ్కియా చెప్పుచున్నాడే. హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరించవద్దు. అష్షూరు రాజు సెలవిచ్చినది ఏమనగా, నాతో సంధి చేసుకుని నా యొద్దకు మీరు బయటికి వచ్చినాయట. మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచూ ఉండదు. ఏమంటున్నారు? చూసారా, ఎంత ఆశీర్వాదం పోగొట్టేసుకుంటారు. అర్థమవుతుంది మీకు? వాడు అంటున్నాడు కానీ చూసారా, ఈ రోజు మనల్ని కూడా శత్రువు అలాగే. మీరు ఎప్పుడో జరగబోయేది ఆ రాజ్యం ఉందని, ఆ రాజ్యంలో బంగారు వీధులు ఉన్నాయని అసలు ఎవరు చూడొచ్చాడు. ఇప్పుడు మీ కళ్ళెదురుగా ఉండే భోగాలన్నీ విడిచిపెడుతున్నారండి, ఈ సుఖాలన్నీ విడిచిపెడుతున్నారండి, ఈ ఆశీర్వాదాలన్నీ మీ కళ్ళెదురు కనపడుతున్నాయి కదా. చూసారా, ఇవన్నీ మీకోసమే కదా, మరి లోకాన్ని సృష్టించిన ఆయనే కదా, ఇవన్నీ మీరు అనుభవించమనే కదా అంటున్నారు. అని శత్రువు కూడా మనకి ఎన్నో రకాలుగా ఏం చేస్తుందంటే మన కళ్ళని ఏం చేస్తుంది? మోసం చేస్తూ ఉంటుంది. మన కళ్ళ ఎదురుగా ఉండే ఇవన్నీ సుఖాలన్నీ మనం చూపిస్తూ ఉంటారు. చూడండి, వాళ్ళు దానికి ఆశపడాల. యెషయా గ్రంథం చూడండి, 36 20వ వచనం. యెషయా 36:20. ఒక నిమిషం. యెహోవా నా చేతిలో నుండి యెరూషలేమును విడిపించుటకు ఈ దేశముల దేవతలలో ఏదైనాను తన దేశమును నా చేతిలో నుండి విడిపించినది కలదా అని చెప్పాడు. అయితే అతనికి ప్రత్యుత్తరం ఇయ్యవద్దని రాజు సెలవిచ్చి ఉండుట చేత వారెంత మాత్రము ప్రత్యుత్తరం ఇయ్యక చెప్పండి. అందరూ ఎలా ఉన్నారు చెప్పండి? మౌనంగా ఉన్నారు. రాజు కూడా మౌనంగా ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు చెప్పండి? మౌనంగా ఉన్నారు. ఏం చేస్తున్నారు అక్కడ? ఆయన ఒకటే చెప్పాడు. మనం నమ్ముకోగలిగిన సహాయకుడు, ఆశ్రయ, మన పట్టణాన్ని కాపాడుకోగలిగిన సమర్థుడు. చెప్పండి అందరూ. ఏం చెప్పాడు ఆయన? మీరు భయపడద్దు. ఏం చెప్పాడు ఆయన? చదవండి.
మీరు దిగులు పడకుడి, ధైర్యం పడకుడి. అశ్షూరు రాజుకైనను అతనితో కూడా ఉన్న సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు, భయపడద్దు, విస్మయం పొందవచ్చు. వాళ్ళందరికీ మాంస సంబంధమైన మోహమే. మనకి సహాయం చేయటకు, యుద్ధాలు జరిగించటకు మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. ఎప్పటికీ విడిచిపెట్టాడు. చూసారా, యుద్ధం చేసేవాడు, యుద్ధానికి నేర్ప ఆయన భయపడట్లా. ఎన్నో మాటలు పలుకుతున్నాడు. వాళ్ళకి ఎన్నో రకాలుగా చూసారా అంటారు కదా, చూడండి ఎన్నో ఇది అంటారు కదా, మనకి ఎలక్షన్ అప్పుడు అంటారు అంటారా, వాగ్దానాలు చేస్తారా చేయాలి చెప్పండి. వీడు కూడా వాగ్దానాలు చేస్తున్నాడు. ఇక్కడ వీడు కూడా అశ్షూరు రాజు కూడా ఏం చేస్తున్నారు, ద్రాక్ష తోటలు నాటించుకోండి అంతేనా. ఎవరంటున్నారా మాటలని, అశ్షూరు అంటున్నారా ఇవన్నీ మీకే కదా, ఈ ఫలాలన్నీ మీకే కదా, ఇవన్నీ పోగొట్టుకుంటారు మీ ఇష్టం, మరి ఇవన్నీ మీకు పోతాయి. అక్కడ రాజు చెప్పాడు, అతని సైన్యాన్ని చూడొద్దు, అతని మాటలకు భయపడద్దు, అతని మాటలకు మీరు చెవియొద్దు, మనకు సహాయం చేయడానికి మన దేవుడైన యెహోవా మనకి తోడుగా ఉన్నాడు, అతని మాటలకి జడియవద్దు బెంగవద్దు అంటున్నాడు. ఇతను ఏం చేస్తున్నాడు, మీరు అస్సలు మీరు అతని యొక్క మాటలకి మీరు మోసపోతున్నారు. అతను మిమ్మల్ని ఏమీ కాపాడలేడు, అతనికే శక్తి సరిపోతుంది. చూసారా, ఇప్పుడు మీరు లేకపోతే అతను నన్ను ఒక్కడిని జయించలేడు. మీరందరూ కలిసి నాతో కలిసి ఉంటే మీకు అన్ని ఏం చేస్తానంటున్నాడు, ద్రాక్ష తోటలు ఇస్తాను, ఆహారానికి ద్రాక్ష చెట్లు ఇస్తాను, ఒలివ తైలం ఇస్తాను, తేనీగల దేశానికి మిమ్మల్ని నేను తీసుకుని వెళ్తాను, మీకు మంచి ఆశీర్వాదం ఇస్తాను అంటున్నాడు. చూసారా, శత్రువు ఎన్ని రకాలుగా మనల్ని మభ్య పెడుతున్నాడు, మన విశ్వాసాన్ని కూర్చేస్తున్నాడు. కానీ ఈ రోజు భక్తులు అంటున్నాడు, నా ప్రాణం దేవుని నమ్ముకొని ఎప్పుడైతే మనం మౌనంగా ఉంటామో, మన పరిస్థితులు మనకి అనుకూలంగా లేనప్పుడు, ప్రతికూల పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో మనం మౌనంగా ఉండి ఆయన కోసం కనిపెడతాము, వెంటనే దేవుడు ఏం చేశాడు, అక్కడ అలా ప్రార్థన చేయడం వల్ల ఏం చేశాడు చెప్పండి, దూతను పంపాడు. దూతను పంపాడు, చెప్పుతాడు దూతను పంపాను. అతడు చూడండి, అతడు అశ్షూరు రాజు గడ్డులోని పరాక్రమశాలందరినీ, సేనా నాయకులను, అధికారులను నాశనం చేయగా అశ్షూరు రాజు రెండో రాజులు 20వ అధ్యాయంలో వివరంగా ఉంది. 19వ అధ్యాయము 35వ వచనం ఒకసారి చదువుదాం. 34, 35 ఒకసారి చదువుదాం. రెండవ రాజు 19, 34, 35 చదవండి. నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తమును చెప్పాడు వాగ్దానం. చెప్పండి ఎవరికి చెప్పాడు, దావీదు నిమిత్తం, నా సేవకుడైన దావీదు నిమిత్తం అయినా సరే నేను ఈ పట్టణాన్ని కాపాడి రక్షించాలి. చూడండి, ఆ రాత్రియే వెళ్ళి దేవుని సన్నిధిలో మొరపెడతాడు. ఆ రాత్రియే వెంటనే యెహోవా ఏం చేశాడు, ఒక దూత బయలుదేరి అశ్షూరు వారి గడ్డి బట్టలో వచ్చి 185,000 మందిని అందరూ కూడా చనిపోతారు. చూసారు, దేవుడు మాట్లాడతాడు అక్కడ. అమ్మా ఏమంటాడో తెలుసా, 28వ వచనం చూడండి. ఇక్కడ చూడండి 29వ వచనం. మరియు యెషయా చెప్పేది ఏమనగా, చూసారా ఇక్కడ అంటారు ఆయన, హిజ్కియా నీకు ఇదే సూచనలు, ఈ సంవత్సరమందు అదే పండు ధాన్యములు, 2వ సంవత్సరమందు దాని పిక్కల ధాన్యములు మీరు భుజించుదురు, 3వ సంవత్సరం మీరు విత్తనము దిక్కి చేరుకొయ్యుదురు, ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలము అనుభవించుదురు, యూదా వంశంలో తప్పించుకున్న శేషం ఇంకను నీళ్ళకి వేరు తన్ని నీళ్ళకి ఎక్కి ఫలించును, శేషించు వారు యెరూషలేములో నుండి బయలుదేరుదురు, తప్పించుకున్న వారు సియోను కొండలో నుండి బయలుదేరుదురు, సైన్యముల అధిపతి యెహోవా ఆసక్తిని నెరవేర్చును. దేని గురించి, యెరూషలేము పట్టణం గురించి, అంతేనా. ఏ పట్టణాన్ని అయితే అతను ధ్వంసం చేయాలనుకుంటున్నాడో ఆ పట్టణం గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చెప్పండి. ఈ పట్టణము వేరు తన్ని కిందకి, అంతేనా, వేరు తన్ని ఇంకా చెప్పండి, ఇంకా మీదకి భరించు. ఏది ఈ పట్టణం. మరి ఈ పట్టణాన్ని ఆడేం చేస్తానంటున్నాడు చెప్పండి అందరూ, ఈ పట్టణాన్ని ఏం చేస్తానంటున్నాడు, పాడు చేస్తానంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు, ఈ పట్టణాన్ని నేను పాడు చేయడం కాదు, పదింప చేస్తాను. గట్టిగా చెప్పాలి. శత్రువు ఎలా ఉన్నాడు, ధ్వంసం చేయాలనుకుంటున్నాడు. చూసారా, మరి ఎవరి మాట నెరవేరుతుందంటారు, మీరేమనుకుంటారు చెప్పండి. దేవుని మాట గట్టిగా చెప్పాలి, ఎప్పుడు నెరవేరుతుంది అన్ని చెప్పండి. ఈరోజు దేవుని మాట మన జీవితంలో ఎన్నిసార్లు నెరవేర్చబడలేదు. ఈరోజు ఆయన మళ్ళీ అంటున్నాడు, మిగిలిన శేషం ఉంటుంది, మిగిలిన ఉందే, అది నేను ఏం చేస్తాను తెలుసా, ఎదిగి తల్లి చెప్పండి, వేరు తల్లి కిందకి, వేరు తల్లి ఎదిగి ఫలించును. చూసారా, సియోను కుండలో నుండి బయలుదేరారు. చూసారా ఆ టమాటాని, ఇది ఎలాగుందా, ఈ పట్టణం గురించి అయితే నా ఆలోచన. ఎందుకంటే మీరు నా సన్నిధిలో ప్రార్థన చేశారు. చూడండి 20వ వచనం చూడండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, అశ్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించినాను. పైన దేవుడు అక్కడ హిజ్కియా ప్రార్థన చేస్తాడు తెలుసా, అక్కడ ప్రార్థన చేస్తాడు తెలుసా, ఏమంటాడు తెలుసా, అక్కడ ప్రార్థన చేస్తాడు. చూడండి, హిజ్కియా ఎందుకు దూతను పంపి ఇవన్నీ అన్నాక 15వ వచనం చూద్దామా. హిజ్కియా ఎలా ప్రార్థన చేస్తారు, 15వ వచనం యెహోవా
ఎవరిని చెప్పండి? దేవుని అంటున్నాడు, ఒక్కసారి చూడవా, ఒక్కసారి చూడు, నిన్నే నమ్ముకున్నాం, నా ప్రజలు కూడా నిన్నే నమ్ముకోమని చెప్పాం. మీరు అస్సలు భయపడొద్దని నిన్ను గురించే నేను ధైర్యపరచుకుంటున్నాను. మేమందరం నిన్ను బట్టే ప్రార్థన చేస్తున్నాం. ఒక్కసారి కళ్ళు తెరవా, ఒక్కసారి శత్రువుని చూడవా, ఒక్కసారి నా పట్టణాన్ని కాపాడవా, నువ్వు నీ దావీదు, నీ సేవకుడైన దావీదు నిమిత్తం నువ్వు కాపాడుతానన్నావు కదా, ఒక్కసారి నన్ను సృష్టించవా అన్నాడా లేదా? చూడండి ఎలా ప్రార్థన ఉన్నది. చెప్పండి చెప్పండి. దేవుని సన్నిధిలో బాధపడుతున్నాడు అన్నాడా? చెప్పండి, దేవుని సన్నిధిలో బాధపడుతున్నాడు. నువ్వు లేకపోతే, నువ్వు ఈ పట్టణాన్ని కాపాడకపోతే కావలి కాయవారి ప్రయాస చెప్పండి, ఈ పట్టణాన్ని దృష్టించు. అందుకని పట్టణం గురించి చెప్తున్నాడు ఆయన. అవునా? చెప్పండి, ఏ పట్టణాన్ని అయితే కాపాడమని అనుకున్నాడు, ఆ పట్టణం ఎలా ఉంటుందో చెప్తున్నాడు, దానికి సమాధానం చెప్తున్నాడు. వాడేమో అలుస్తున్నాడు, ఎవడో నా చేతిలో మిమ్మల్ని విడిపించేది ఎవరో? మీ రాజు అనుకుంటున్నాడా? మీ ప్రజలు అనుకుంటున్నారా? వాడిని నమ్ముకుంటున్నాడా? మిమ్మల్ని కాపాడతానని సంగించే దేవుడు నమ్ముకుంటున్నారా? ఏ దేవతలో ఆయన ఏమీ నిలవలేదు. ఈ రోజు మీ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. నా చేతిలో నుండి విడిపించగలిగిన వాడు ఎవడు లేడు అంటాడు. ఈయనేమంటున్నాడు? మమ్మల్ని కాపాడయ్యా, నువ్వు తప్ప మాకు ఎవ్వరు లేరు అని చెప్పండి. నీవు తప్ప మాకు ఎవరు? పడమా పడ నువ్వు తప్ప మాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా అనండి. అందరూ నిజంగా ఉన్నారు ఎవరన్నా? ఆయన తప్ప ఎవరన్నా ఉన్నారా మనకి? ఎవరు లేరు. చూసారా, మనం కూడా అలా మౌనంగా ఉండాలి. మనం దోషం చేయకూడదు, మనం ఏమీ మాట్లాడకూడదు. ఎవరేమన్నా మనల్ని ఒకరోజు యేసయ్య మౌనంగా ఉన్నాడా, ఎదురు తిరిగాడా? చెప్పండి, మౌనంగా ఉన్నాడు. ఆయన ఓర్చుకున్నాడు. ఆయన ఓర్చుకోవడం వల్ల ఏమైనా నష్టపోయాడా? ఏమీ నష్టపో. ఇక్కడ అంటున్నాడు చూడండి, అప్పుడు అయ్యా నిన్ను దూషించుటకే సంహరేపు పంపిన వారి మాటల్ని చెవిని పెట్టవా? అశ్షూరు రాజుల జనమును వారి దేశమును పాడు చేశారు. వారి దేవతలు అగ్నిలో వేసిన నిజమే. ఆ రాజ్యము గల దేవతలు 18వ నిజమైన దేవుడు కాగా కర్రలు రాళ్ళు అవి ఎలాంటి? చెప్పండి అందరూ. నువ్వెవరివి ఇక్కడ అంటున్నాడు? నువ్వెవరివో తెలుసా? జీవము గల దేవుడు. అన్నీ చెప్పండి అందరూ, అందరూ చెప్పండి. ఎవరిని విడిపించాలో వారినే విడిపిస్తాడు. ఎవరు మౌనంగా ఉంటారో వారి ప్రార్థన తప్పకుండా పెట్టాడు. అక్కడ అంటాడు యెషయా ద్వారా, మీరు హెచ్చుగా ప్రార్థన చేయండి అన్నాడు. ఏం చేయమన్నాడు చెప్పండి? ఎదురు తిరగమని చెప్పాడా? ఎదురు తిరగమని చెప్పాడా? మరి కొన్ని సందర్భాలు ఎదురు తిరగమన్నాడు. వెళ్ళండి వెళ్ళండి, ఎదురు వెళ్ళండి, వాళ్ళని జయించండి, నేను మీతో కూడా వస్తాను అన్నాడా? ఇక్కడ ఏమంటున్నాడు? ఏమీ మాట్లాడదు. ఏమంటున్నాడు చూడండి, 4వ వచనం చదవండి. 4వ వచనం 19:4. తిరుమల దేవుని దూషించుటకై అశ్షూరు రాజైన తన యజమాని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలన్నీ ఈ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి ఈ దేవుడైన యెహోవా వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అశ్షూరు రాజును గద్దించునేమో. కాబట్టి ఏం చేయాలి మనం? హెచ్చుగా చెప్పండి, ఏం చేయాలి? ప్రార్థన చేయండి. మీ వంతులో మీరు ప్రార్థన చేయండి. మౌనంగా ఉండండి. మీ వంతులో మీరు చేస్తా ఉండండి. చేయాల్సింది నేను చేస్తాను. చూడండి, ప్రార్థన చేశారు. చేసిన వెంటనే ఏం చేశారు? అక్కడ చెప్పండి. చేసిన వెంటనే 35వ వచనం అక్కడ అంటున్నాడు చూడండి. ప్రార్థన చేసినాక, ఆ ప్రార్థన చేయమన్నాక అక్కడంతా ప్రార్థన చేసి 20వ వచనం ప్రార్థన చేసిన వెంటనే దేవుడు అంటాడు, అశ్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. చూసారా ఏమన్నాడమ్మా? నేను అంగీకరించిన దానికి సమాధానం ఏం చేయాలి? ఇవ్వాలా వద్దా? సమాధానం ఇచ్చాడు. ఏమని చూడండి, 29-30 వచనాలు చెప్పాడు. చూసారా సమాధానం ఏంటో తెలుసా? ఎంత ప్రార్థన చేస్తుంటాడు చెప్పండి, ఎంత ప్రార్థన చేస్తుంటాడు? కన్నీళ్ళు విచ్చాడు ఉంది వాక్యం. యెషయాలో ఉందా? కన్నీళ్ళు విచ్చాడా లేదా? ఏడుస్తా ప్రార్థన చేశాడో తెలుసా? ఎలా చేశాడో తెలుసా? నువ్వు తప్ప మనకు ఎవరున్నారు? నువ్వు జీవము గల దేవుడు. ఈ పట్టణాన్ని కాపాడవలసిన బాధ్యతని మేమందరం నిన్ను నమ్ముకున్నాం. నా ప్రజలు కూడా నీ మీద నమ్మకం ఉంచమన్నా. వాళ్ళు అలాగే నమ్మకం ఉంచారు. నేను కూడా నిన్నే నమ్ముకున్నా. మాకు ఇంకెవ్వరూ తెలియదు. మేము అందరినీ విడిచిపెట్టేసాం. మా బంధువుల్ని మేము విడిచిపెట్టేసాం. మా స్నేహితులు విడిచిపెట్టేసాం. అమ్మా మేమందరం నాకంటూ ఎవ్వరిని ఉంచుకోకుండా నీ మీద ఆశ పెట్టుకుని వచ్చాను. నేను నీకోసమే సహిస్తున్నాను అన్న వెంటనే దేవుడు ఏం చేశాడు తెలుసా? నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నానని అవన్నీ పలికి అప్పుడు చూసారా. కాబట్టి 32వ వచనం అశ్షూరు రాజు గురించి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఎవరి గురించి అయితే అడుగుతున్నాము, ఎవరి గురించి అయితే మేము సమాధానం ప్రార్థన చేసామో ఆ ప్రార్థనకి జవాబు ఏంటో అశ్షూరు రాజు ఏమంటాడంటే, ఈ పట్టణంలోకి రాడు. రాకుండా ఎలా వస్తాడు?
ఈ పట్టణంలోనికి రాడు. అంతేనా? ఖచ్చితమేనని? అసలు వాడి పట్టణంలోకే రాడు. ఒక బాణమైనా యుద్ధమే చేయడు కాదు, యుద్ధమే జరగదు. అన్ని చెప్పండి, యుద్ధమే జరగదు. చూసారా? ఒక బాణమైనా ప్రయోగించడు, ఒక కేడుమైనా దాన్ని కనపరచడు, దాని ఎదుట ముట్టడి దెబ్బ కట్టడు. ఈ పట్టణంలోకి రాక తాను వచ్చిన మార్గం అతడు తిరిగి పోవును. ఆడు ఎక్కడి నుంచి ఎలా వచ్చాడో అలాగే వెనక్కి వెళ్ళిపోతాడు. చూసారు? అనేసి ఆ దూతను పంపించాడు ఆయన. ఆ దూతను పంపించి వచ్చింది ఏం చేస్తున్నది? ఆ గండుపేటలో వచ్చి 1,85,000 మందిని అతను చేసేది. వాడేం చేశాడు? మరి వాడి గురించి చెప్పాడు కదా, ఈ పట్టణానికి రాడు, ఎలా వచ్చాడో అలా వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. ఆడేం చేశాడు? తిరిగి పోయే ఉంటున్నాడు అక్కడ. చెప్పాలి అందరూ సమయం తిరిగిపోయిందే అన్నాడా? ముందే చెప్పాడా తర్వాత చెప్పాడు? ఈ మాట్లాడా ముందే చెప్పాడా తర్వాత చెప్పాడా? ఆయన ఏమన్నాడు చెప్పండి? ఒక కేడెముకైనను దాన్ని దాని ఎదుట ముట్టడి దెబ్బ తగిలడు. ఈ పట్టణంలో రాక తాను వచ్చిన మార్గంలోనే అతడు తిరిగిపోవును. మరి చదవండి ఇక్కడ 36 వచ్చు. సరిహద్దు తిరిగిపోయి ఎక్కడికి చెప్పాలి అందరూ? తిరిగిపోయేను ఉంది అక్కడ. తిరిగి ఏమన్నాడు అక్కడ? తిరిగి పోవును. చెప్పాలి పైన అందరూ అందరే చేసుకోండి. ఇదే చెప్పాలి అందరూ గట్టిగా చెప్పాలి. అన్నయ్య ఇదే ఎవరిది వాక్కు? ఎవరి వాక్కు? చెప్పాలి అక్కడ. ఒక మనిషి చెప్పలా. ఎవరి గురించి అయితే ఆయన ప్రార్థన చేశాడో, ఎవరిని సహాయం అడిగాడో, ఎవరి గురించి మౌనంగా ఉన్నాడో, ఎన్నో మాట్లాడాడు. ఇసుకే రాజుని అన్నాడా? మీ రాజు నమ్ముకుంటాడా? ఒకటి వేస్ట్. అంతేనా? నేను ఇక్కడ ద్రాక్ష తోటలో అంజూరపు పళ్ళు చూడండి, ఒలీవ నూనె, తేనెలు దేశానికి మిమ్మల్ని తీసుకొని పోతాను, అక్కడ మీరు చాలా సుఖంగా ఉండొచ్చు అన్నాడా? వాగ్దానం చేశాడు. ఈయనేమన్నాడు చెప్పండి? అక్కడ 18వ అధ్యాయము 31 చదువుకుంటే అక్కడ ఎవరాడు చెప్పింది? మాట్లాడాలి. ఎవరు చెప్పింది? ఒక మనిషి చెప్పాడు. అవునా? ఎవరి? మిమ్మల్ని ఒలీవ నూనె, ఒలీవ తైలము, గోధుమలు, తెమ్మమ్మ. చూసారా? ఇవన్నీ కలిగిన దేశానికి నేను మిమ్మల్ని వెళ్తాను, అక్కడ మీరు చాలా అంతేనా? దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? దేవుడు ఏమన్నాడు ఇక్కడ? 29వ వచ్చు. ఈ సంవత్సరం ఇప్పుడు అతను యుద్ధాన్ని ప్రకటించినప్పుడు ఆ సంవత్సరం చాలా నష్టపోయాడు. చూసారా? దేవుడు ఏమంటున్నాడు? ఆ నష్టాన్ని నేను ఎవరిస్తానంటున్నాడు? 2 నేను బలపరచబోతున్నాను. చూసారా? ఈడేమంటున్నాడు? ఇవన్నీ మీకు ఇస్తానన్నాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? రాబోయే కాలంలో మీకు నేను మరుసటి సంవత్సరం అంటే 2వ సంవత్సరం, మొదటి సంవత్సరం కంటే 2వ సంవత్సరం ఇంకా అధికంగా పంట వేరు తన్ని ఎదిగి ఫలించబోతాను. హల్లి చెప్తామా గట్టిగా? మునుపటి మందిరము కంటే ఇప్పుడు మహిమ ఇంకా అధికముగా నేను నమ్మిన వాళ్ళందరూ గట్టిగా హల్లి చెప్తాను. ఎప్పుడు మౌనముగా మనము ఓర్చుకున్నాము. చెప్పాలన్నారు? మౌనముగా మనం సహించాం. ఇవన్నీ దేవుడు ఎదిగి ఫలించేవాడుగా, వేరు తన్ని చిగురించేవాడుగా దేవుడు మనల్ని మళ్ళా చేయబోతున్నాడు. ఇక్కడ చూడండి, అప్పుడు వాటి ఫలమును మీరు అనుభవించదు. వాడు కూడా చెప్పాడు. చెప్పండి. ఇక్కడ మనము 19వ అధ్యాయం 29-30 వచ్చిన చదువుకోవచ్చు. 18వ అధ్యాయము 32-33 చదువుకోవచ్చు. గోధుమలను ద్రాక్షారసము గల దేశమునకును, ఆహారమును ద్రాక్ష చెట్లు గల దేశమునకును, ఒలీవ తైలమును తేనెలు గల దేశమునకును 3 దేశాలు ఎత్తాను మీకు అంటాడు. అవునా? అవన్నీ ఆడి కొలబట్టినా? ఆ సొమ్మ కొలగొట్టిన సొమ్మే. ప్రతి దేశానికి వెళ్ళి ఒలీవతోనే తేనె గల దేశాన్ని కొలగొట్టాడు. ద్రాక్ష చెట్లు గోధుమలు ఉన్న దేశాన్ని కొలగొట్టాడు. ఆహారము ద్రాక్ష చెట్లు గల దేశాన్ని కొలగొట్టాడు. ఇవన్నీ మీకు నేను ఇస్తాను, వాటిలో మీరు సుఖంగా ఉంటారు. మీరు నా జోలికి వచ్చేయండి, నా దగ్గరికి వచ్చేయండి. మీ మాటలు ఏమన్నా మీ రాజుగారు ఏం చేయలేరు. అవునా? మీ రాజుగారు ఏమీ చేయలేడు. మీరు పూజించే దేవుడు కూడా ఏం చేయలేడు అన్నాడు. ఇక్కడ దేవుడు ఏమన్నాడు? దేవుడు కూడా ఏం మాట చెప్పాడు? అదే మాట చెప్పాడా లేదా? మిమ్మల్ని నేను వృద్ధి పొందిస్తాను. ఏ మాట ఇచ్చింది? మౌనముగా దేవుని సన్నిధిలో చేసుకున్న ప్రార్థన వల్ల వచ్చిన జవాబుని వాళ్ళు స్పష్టంగా పొందుకున్నాడు. చూసారా? వాళ్ళని రుచి చూపించాడు, కానీ వాళ్ళు ఏమీ లొంగలేదు. మొట్టమొదటే హిజ్కియా వాళ్ళ పక్షాల నుండి దేవుని నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏ మాట అయితే సెలవిచ్చాడో వచ్చి వాళ్ళకి చెప్తున్నాడు, భయపడకండి, దేవుడు మనకి సహాయం చేయడానికి తోడుగా ఉన్నాడు. అంతేనా? ఇక్కడ దేవుడు కూడా ద్రాక్ష చెట్లు ఆ సంవత్సరం అంతా దానంతా అదే పండు ధాన్యమును, 2వ సంవత్సరం దాని నుండి కొన్ని ధాన్యమును మీరు 3వ సంవత్సరం మాత్రమే మీరు పంట కోసుకుంటారు, కష్టపడతారు. మొదటి 2 సంవత్సరాలు దానంతా అదే మీ దగ్గరికి ఏమొచ్చేస్తుంది? ఆశీర్వాదం వస్తుంది. మీరు కష్టపడక్కర్లేదు, మీరు ఏమీ చేయగలరు. ఈరోజు మన పరిస్థితి అదే. అసలు మనం అడక్కముందే, అవునా చెప్పండి, మన అడకలన్నీ తీర్చే దేవుడు మనకి ఎన్నోసార్లు చేశాడు. మన ఆలోచనలో వస్తే చాలు, మనం అనుకుంటే చాలు, నాకు ఈ దేవుడు చేస్తే పోండి, ఇంకా దానికోసం ప్రార్థన అన్ని చేయగలం.
చేసాము మన వాళ్ళకి. మనం అనుకున్న వెంటనే చాలా జరిగించాడు. కొన్నిసార్లు అయితే మనం చాలా ప్రార్థన చేస్తే కానీ ఒక పరిస్థితి రాదు. చూడండి ఇక్కడ అదే అంటున్నాడు, మొదటి సంవత్సరం దాని అంతా అదే పండేస్తుంది. 2వ సంవత్సరం కూడా ఏం చేస్తుంది, కలుగు ధాన్యాన్ని మీరు భుజిస్తారు. 3వ సంవత్సరం మీరు విత్తనం ఎత్తి చేతికి వస్తారు. ద్రాక్షారమోటలు నాటి వాటి ఫలాన్ని అనుభవిస్తారు. చూడండి, మిగిలిన శాఖలు ఇంకాను కిందకు వేరుదని ఎదిగి ఫలిస్తుంది. శేషించిన వారు యెరూషలేములో ఉండి బయలుదేరతారు. ఇప్పుడు చెప్పండి అమ్మా, సంతోషంతో చెప్పండి. యెరూషలేములో వాళ్ళు ఎలా బయలుదేరతారు? సంతోషంతో బయలు. అంటే దుఃఖ దినాలన్నీ ఏమైపోయింది, సమాప్తం అయిపోయింది. చూసారు, మన ప్రాణము దేవుని నమ్ముకుని మౌనంగా ఉంది. ఈరోజు మనకి ఎన్నో పరిస్థితులు, ఈరోజు అసలు మనకు సరిపో, మనకి ఎన్ని పరిస్థితులు మనకి అనుకూలంగా లేకపోయినా అమ్మా కొంచెం కూర్చోలేమ్మా, చూడండి ఎన్ని పరిస్థితులు మనకి అనుకూలంగా లేకపోయినా దేవుని నమ్ముకున్నాం. మనం నిజకే దేవుని నమ్ముకున్నాడు, ప్రజలు దేవుని నమ్ముకున్నారు. చూడండి, వాళ్ళందరూ నమ్ముకున్న దేవుడు వాళ్ళని ఏం చేశాడంటే చెప్పండి, వాళ్ళని ఏం చేశాడు చెప్పండి, ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చి ఏం చేశాడు వాళ్ళని చెప్పండి అమ్మా, ఆశీర్వాదాన్ని ఇచ్చి ఏం చేశాడు వాళ్ళని చెప్పండి, మాట్లాడండి. పలికి వాళ్ళు ఏం చేశాడు వాళ్ళని బలపరిచాడు. చూడండి, అప్పుడు మరి వాడు అలా ఇస్తాను అన్నాడు కదా, ఇప్పుడు ఏమన్నాడు, వాడి గురించి ఏమన్నాడు, వాడి గురించి అన్నాడు వాడు అసలు ఒక బాణమైన పట్టణంలోనికే వాడు ఎలా వచ్చాడు అలాగే తిరిగిపోయి నినివే పట్టణం నుంచి నివసించిన తర్వాత అతడు మిస్రోను అను దేవత మందిరమును వణుకుచుండగా అతని కుమారులైన అద్రమ్మెలెకును చెరేకును కట్టముతో అతన్ని చంపి అరారాతు దేశంలోనికి తప్పించుకుని పోయింది. చూసారమ్మా, చంపేశాకంటే నువ్వు వచ్చిన మార్గంనే అనుకుని 28వ వచ్చిన చూడు, 27, 28 చూడండి ఒకసారి. నీవు కూర్చున్నటయు బయలు వెళ్ళటయు వచ్చినయు నా మీద రంకెలను నాకు తెలిసే ఉన్నవి. నా మీద నీవు వేరే రంకెలను నీవు చేసిన కలహమును నా చెవులలో తెచ్చెను. కనుక నా కాలంలో నీ ముక్కులకు తగ్గించేదను, నా కళ్ళెను నీ నోట్లో పెట్టి నేను మళ్ళించేదను. నీవు వచ్చిన మార్గంలో నేను నిన్ను మళ్ళించేదను. చూసారా, నువ్వు ఎలా వచ్చావు అలాగే అయిపోతావు, నువ్వేమీ సరిపో. ఈ పట్టణం మీద ఒక బాణమైన ప్రయోగించాడు దేవుడు, మాట్లాడాడా? ఎందుకంటే ఆ పట్టణానికి ఎవరు కావలసిందంటే దేవుడే కావలసింది. అక్కడ అంటున్నాడు ఆయన, నా నిమిత్తమును 34వ వచనం, నా నిమిత్తమును నా సహోదరుల దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణం కాపాడి రక్షించుదును అంటే అర్థం ప్రాసెస్ అంటే రక్షిస్తాను. ఎప్పుడైతే నా సన్నిధిలో మీరు మాట్లాడతారు, ఎప్పుడైతే మీ ప్రాణాన్ని నెమ్మడపరుచుకుని నా సన్నిధిలో మౌనంగా ఉండి నాకు అప్పగించుకుంటారు, అప్పుడు తప్పకుండా ఏం చేస్తాను, ఆ పట్టణాన్ని నేను కాపాడుకుంటాను. చూడండి, వెంటనే ఇక్కడ అంటున్నాడు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ చూడండి మళ్ళీ చదువుతాం. 36వ కీర్తన 62వ కీర్తన చదువుతాం ఒకసారి మళ్ళీ. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగుతుంది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎదురైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. చూసారమ్మా, 3వ వచనం, ఎన్నాళ్ళు మీరు ఒకరిపై పడుదురు. చూసారా, ఎన్నాళ్ళు ఒకని పడద్రోయు చూచుదురు, అతని ఔన్నత్యమును అతని పడద్రోయిటికే వారు ఆలోచించుదురు, అబద్ధం మాటల వారికి సంతోషము. చూసారా, మౌనంగా ఉండటం వలన ఏం కలిగింది? 5వ వచనం చూడండి, ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుచున్నది, ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని అందే ఉన్నది. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మకించుడి, ఆయన సన్నిధిని మీరు దేవుడు ఉపకరించుడి. ఇచ్చాడా లేదమ్మా చెప్పండి, ఇచ్చాడా లేదా మాట్లాడండి. చూడండి, దేవుని బట్టి మౌనంగా ఉంటాం వల్ల దేవుణ్ణి ఎలా ఎన్ని విధాలుగా చూడండి, ఆయన వల్ల నాకు నిరీక్షణ కలుగుతుంది, రక్షణాధారము, ఎత్తైన కోట, నా రక్షణకు నా మహిమకు ఆయనే ఆధారము, నా బలమైన దుర్గము, నా ఆశ్రయం ఎవరి యందు ఉందంట, దేవుని యందే ఉన్నది. కాబట్టి ఎల్లప్పుడూ మీరు ఆయన యందు నమ్మకం ఉంచండి, ఆయన సన్నిధిని మీ హృదయం ఏం చేయాలంట, ఉమ్మరించుడి. అన్ని చెప్పండి అందరూ, ఉమ్మరించుడి. ఉమ్మరించడం అని ఏం చేస్తారు ఆయన? యోవేలు గ్రంథం తెద్దామా, 2వ అధ్యాయము 8 ఏం చేయాలమ్మా? ఇక్కడ వాళ్ళు అలా ప్రార్థన చేయటం వల్ల ఏమైపోయిందమ్మా? చూడండి, భక్తులారా చూడండి ఇక్కడ 1:5 చూడండి అమ్మా, 1:5 భక్తులారా ద్రాక్షారస పానము చేయువారులారా మోదనము చేయండి. ఇక్కడ ఏమంటున్నాడు? ఉదయం లేచేయమంటున్నాడు, కుమ్మరించమంటున్నాడు. ఇక్కడ చూడండి ఒకసారి 13వ వచనం ఒకసారి చదువుతామా. యాజకులారా గొర్రెపట్ట కట్టుకుని అంగలార్చుడి, బలిపీఠమునందు పరిచర్య చేయువారులారా బోధనము చేయండి, నా దేవుని పరిచారకులారా గోనెపట్ట వేసుకుని రాత్రంతయు గడుపుడి. చూసారమ్మా ఏమంటున్నారమ్మా? గోనెపట్ట వేసుకుని రాత్రంతయు గడుపుడి. ఆ హృదయాన్ని కుమ్మరించుకున్నారు. అందరూ దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేశారు. ప్రార్థన చేయడం వల్ల దేవుడు వారికి ఏమొచ్చింది చెప్పండి, ఒక సమాధానాన్ని పొందుతున్నారు శత్రువుని వేధించి. ఈరోజు అదే శత్రువు మన మీద తిరుగులాడుతున్నాడు.
పేతురు పత్రికలో దేవుడు అంటున్నాడు, మీ అపవాది అయినా సాతాను ఏం చేస్తున్నాడు? ఎందుకు? ఎవరిని వెళ్ళిపోతున్నా అని. అయితే ఏమంటున్నాడైనా? కాబట్టి నిబ్బరమైన బుద్ధి గలవారే వెలుగుగా ఉండి ఎవరిని చేయమంటున్నాడు? చెప్పండి, ఎవరిని చెప్పండి? దేవుడు నమ్ముకున్నాం కట్టే, నమ్ముకున్న ఉపయోగం చెప్పండి. నమ్ముకోవటం వలన హిజ్కియా నమ్ముకున్నాడు, అందరినీ నమ్ముకోమన్నాడు. నమ్ముకోవటం వలన ఆయన సన్నిధిలో ఏం చేశాడు? తన హృదయాన్నంతా కుమ్మరించుకున్నాడు. చూసారా, ఆయన శక్తి ఏమిటో ఒకసారి చూపిస్తున్నాడు. ఈరోజు నమ్ముకోవటం వలన మన జీవితంలో జరిగిన కార్యాలు ఎక్కడ ఏమి ఆగిపోయింది? ఎందుకు చెప్పండి? మనలో అంగలాలకు ఆగిపోయింది, రోదనం ఆగిపోయింది. చెప్పండి, ఇక్కడ మన దేశాలన్నీ ఏమైపోయినా అక్కడేమో వృద్ధి పొందుతాయి. ఏమా మొదటి సంవత్సరం మీరు పంట తింటారు, రెండో సంవత్సరం పంట తింటారు, మూడో సంవత్సరం విత్తనం ఎత్తి పంటను తింటారు అన్నారు. ఇప్పుడు ఆ పంట అంతా ఏమైపోయింది అంటున్నాడు ఇక్కడ యోవేలు ప్రవక్త. చెప్పండి, ఏమైపోయింది? ఏమా 12వ వచనం చూడండి. ద్రాక్ష చెట్లు చెడిపోయి, అంజూరపు చెట్లు వాడిపోయి, దానిమ్మ చెట్లు, లేత చెట్లు, గంధం చెట్లు, తోట చెట్లు అన్నీ ఏమైపోయింది? ఏం లేదు. మరి ద్రాక్షారసం పుచ్చుకుంటే ఏమొచ్చింది? వాళ్ళకి సంతోషం వచ్చేది. ఇప్పుడు సంతోషం పుట్టించే చెట్లు ఏమైపోయినాయి? నదులకు సంతోషం ఏమీ లేకపోయాను. చూసారు, ఈ సంతోషం మళ్ళా రావాలి. ఆ రోజు వాళ్ళు లోరించారు, దేవుని సన్నిధిలో అంగలార్చారు, కన్నీళ్లు కార్చారు. హిజ్కియా కన్నీళ్లు కార్చారు అక్కడ. అవునా? అతను కన్నీళ్లు కార్చడం ఎవరు చూశారు? దేవుడు చూశారు. ఈ రోజు కన్నీళ్లు కార్చమంటున్నాడు. తన యొక్క దేశాన్ని పాడు చేయడానికి, తన పట్టణాన్ని పాడు చేయడానికి ఆ శత్రువు బయలుదేరగానే వెంటనే దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు? హృదయాన్ని కుమ్మరించుకుంటున్నాడు, రోదనం చేస్తున్నాడు. హిజ్కియా చేశాడు, అందరూ చేశారు. తన ప్రజలందరూ అక్కడ రోదనం చేయడం వల్ల మళ్ళా ఆ యొక్క చుట్టూ ఏమైపోయింది? మళ్ళా చిగురించి చెప్పండి, క్రిందటి వేరు తన్ని ఫలించినా లేదా? మరి అన్ని చెడిపోయిన చెట్లన్నీ మళ్ళా దేవుడు ఏం చేస్తాడు? చిగురింప చేస్తాడు. చెప్పండి, అందరూ నమ్ముతారా? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈరోజు అంగలార్చక కన్నీరు కార్చక మూడే మొక్కుబడి ప్రార్థన చేసామా లేదా? భక్తి చేసామా లేదా? బైబిల్ చదివామా లేదా? నిజంగా చెప్పండి, నిజంగా మన ప్రార్థన ఆగిపోయింది. మనకి ఎంత విజ్ఞాపన ప్రార్థన ఉందో. ఆ రోజు తన చెట్లని, తన పట్టణాన్ని పాడు చేసిన ఆ శత్రువును గుర్తించి అంగలార్చిన హిజ్కియా ప్రార్థన ఈరోజు మనకు కావాలి. మరలా దేవుడు ఏం చేస్తున్నారంట? ఆ దేశాన్ని మళ్ళా పంట చెప్పండి, ఆ దేశాన్ని మళ్ళీ ఏం చేస్తున్నాడు? ఎదిగి ఫలించే దేశంగా, ఆ పట్టణాన్ని కాపాడే విధంగా, ఆశీర్వాదకరమైన పట్టణంగా అంగలార్చి అనుభవం ఎప్పుడు అర్థం కాదు. దేవుని సన్నిధిలో కుమ్మరించుకోండి అని భక్తులు అంటున్నాడు. మీ హృదయంలో ఏం చేయాలి? ఆయన యందు నమ్మకం ఉంచుని ఆయన యందు మీ హృదయములను కుమ్మరించుకోండి. ఇక్కడ యోవేలు కూడా అదే అంటున్నాడు, అక్కడ దావీదు కూడా అదే అంటున్నాడు, హిజ్కియా అదే చేశాడు. ఈరోజు మన పరిశుద్ధ సంఘం అదే చేయాలి. మనం అందరం అంగలార్చాలి. మన దేశం పాడైపోతాం. ఈరోజు మన పట్టణాన్ని బాగు చేసే దేవుడు, మన పట్టణాన్ని మళ్ళా వృద్ధి పొందించే దేవుడు, మన పట్టణాన్ని మళ్ళా ఆశీర్వదించే దేవుడు నాకు ఉన్నాడు అనే నమ్మకంతో మనం ఏం చేయాలంటే ఎందు ప్రార్థన చేయాలి. అందరూ నోటెక్స్ ప్రార్థించండి. ఏమంటున్నాడు ఇక్కడ? గోన పట్ట కట్టుకుని రాత్రంతయు గడుపుడి, బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారులారా, నైవేద్యమును పనాటమును మీ దేవుని మందిరములకు రాకుండా విడిచిపోయేను. చూసారా, అంటే మందిరంలో జరగవలసిన బలి అర్పణ ఏమైపోయింది? ఆగిపోయింది. ఎందుకంటే యెరూషలేము పట్టణం ఏమైపోయింది? పాడైపోయింది. మళ్ళీ యాజకుల్ని ఏమో బలిపీఠం వద్ద పరిచర్య చేసే వాళ్ళని రోదనం చేయండి. దేవుని పరిచారకుల్ని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈరోజు మనమే పరిచారకులు, మనమే గోనపట్టు కట్టుకోవాలి, మనమే మన పట్టణాల కోసం ప్రార్థించాలి. ఈరోజు మన పట్టణాన్ని వృద్ధి చేయాలనుకుంటున్నాడు, మళ్ళీ ఎదిగి చేసే పట్టణంగా మళ్ళీ దేవుడు చేయాలని కోరుకుంటున్నాడు. దాన్ని చేయాలంటే మన పట్టణాన్ని కానీ, మన కుటుంబాన్ని కానీ, మన వీధిని కానీ, చెప్పండి మన హృదయాన్ని కానీ, ఈరోజు మనం దేవుని ఎదుట మన హృదయాన్ని ఏం చేయాలి? కుమ్మరించుకోవాలి. అన్ని చెప్పండి అందరూ అని చదువుదామా? చూడండి, ఆ తర్వాత ఏమన్నాడు? 19వ వచనం చూడండి. 19వ వచనం చూడండి. యెహోవా చెప్పండి, నీకే నేను మొరపెట్టుచున్నాను, నదులు ఎండిపోతాయు, చూసి పశువులను నీకు మొరపెట్టుచున్నాను. సియోను కొండ మీద బాకావులి నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నామం చేయండి. యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమైననియు దేశవాసులకు అమరుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, ఇప్పుడు 12వ వచనం ఏమన్నారు? ఇప్పుడు ఇవన్నీ చెప్పి ఇవన్నీ చెప్తున్నాడు. ఇప్పుడైనా సరే, ఇప్పుడు కూడా దేవుడు సమయించాడు. మార్చి 23వ తారీఖు కూడా దేవుడు సమయించాడు. ఈ నిమిషం కూడా మన పట్టణాన్ని మనం బాగు చేసుకునే సమయం ఉంది, అవకాశం ఉంది. అంటే ఈరోజు మన పట్టణాన్ని మనం బాగు చేసుకోవచ్చు. ఈరోజు మళ్ళా మీరు చేస్తే కనుక ఏమంటున్నాడంటే, మీ దేవుడే యెహోవా కరుణ వాత్సల్యములు గలవాడు, నైవేద్యము పనార్పణము నీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవరు చెప్పగలడు? అనుగ్రహిస్తాడు.
చూడండి, మళ్ళీ తర్వాత వచ్చినప్పుడు ఆ దేశాన్ని ఏం చేస్తున్నాడు ఆయన? 18వ వచనం చూడండి. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పోయి తన జనుల ఎడల జాలి చేసుకొనెను. వచ్చేసిందా లేదా? మాట్లాడండి. జాలి వచ్చిందా లేదా? అర్థమవుతుందా మాట? కుమ్మరించుకోవటం వల్ల దేవుడికి ఏమొచ్చేసింది? మళ్ళా జాలి వచ్చేసింది. అప్పుడు ఏం చేస్తున్నట్టు 20వ వచనం మరియు వచ్చిన ఒకసారి మీరు తృప్తి పొందినంతగా. ఇక్కడ ఏమైపోయింది? ద్రాక్ష చెట్లన్నీ మాడిపోయి ఇక్కడ ఏమొచ్చేసింది? మళ్ళా ద్రాక్షారసమును చెప్పండి తైలమును నీకు పంపించను. మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చిన వాటిని దూరముగా పారద్రోలి ఎండిపోయిన నిష్ఫల భూమిలోని వాటిని తోలివేతును. అవి గొప్ప కార్యములు చేసిన కనుక వాటి ముందటి భాగంలో తూర్పు సముద్రంలోనికి వెనుకటి భాగంలో పడమటి సముద్రంలోనికి పడగొట్టుదును. అక్కడ వాటి దుర్గంధము తెచ్చును, కుళ్ళు వాసన కొట్టును. దేశమా భయపడక సంతోషించి మళ్ళీ ఏమొచ్చేసింది చెప్పండి? దేశమా భయపడద్దు, మళ్ళా సంతోషించి చెప్పండి. సంతోషించి మళ్ళా ఏమంటున్నాడు ఆయన? చెప్పండి. మళ్ళా నేను ఏం చేస్తానంటున్నాడు? యెహోవా గొప్ప కార్యములు చేశాను. గడ్డి బేడలో పచ్చిక వచ్చును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లు ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. సియోను జనులారా ఉత్సహించి దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్ణము వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యంతో నిండును. కొత్త ద్రాక్షారసము కొత్త తైలము వానలకు పైగా పొందుకోగలను. మీరు కడుపార తిని తృప్తిపొంది మీ కొరకు ఎంత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్టు నేను పంపిన మిడతలను. ఇప్పుడు ఏమైందమ్మా? ఇక్కడ ఉంది కదా 3, 4, 5 వచ్చాను. మిడతలని ఏం చేస్తారు? విధానాన్ని చెప్పండి. ఇప్పుడు ఏం చేస్తానంటే అవన్నింటినీ నుండి ఏం చేస్తాను? అను నా మహా సైన్యము తిరివేసిన సంవత్సరముల పంటలు మీకు మరలా మీకు ఎన్నడూ సిగ్గుపడతారు. అందరు గట్టి హల్లు చేద్దామా? మరలా అన్నాడమ్మా. మరలా అంటే అర్థం పోగొట్టుకున్నంత మరలా ఏం చేస్తానంటే గట్టిగా చెప్పలేదు. ఇవన్నీ దేని వల్ల వస్తాయి? హృదయములను ప్రార్థన చేసుకోవాలి. దేవుడు ఎప్పుడు అన్యాయం చెప్పాలి. నేనైతే నేను గట్టిగా చెప్తాను. మీరేమంటారు? నా తండ్రి చెప్పండి ఇప్పుడు అన్యాయం చెప్పాలి. ఎందుకంటే ఆయననే నమ్ముకున్నాడు. ఆయన నమ్ముకున్న హిజ్కియా వ్యర్థం చేయలేదు. అస్సలు జీవము గల దేవుడే. నేను ఎప్పటికైనా జీవము గల దేవుడు రుజువు చేశాను. ఆ జీవము గల దేవుణ్ణి దూషించడం వీడంతటి వాడు అన్నాడు. అంతేనా? అన్నాడా లేదా? అదే జీవము గల దేవుని దూషించడం సంహేర విషయం ముందు నువ్వు నాకు న్యాయం తీర్చవా? చూసారా? గుళ్ళకి ఏమైపోయాడు? రండిరా, ఏ దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడో చూస్తాను అన్నాడా లేదా? ఈయన అన్నాడా సంహరేకు? ఏ దేవుడు మిమ్మల్ని నా చేతిలో నుంచి విడిపిస్తాడో చూసాడు. ఆ దేవుడితో పెట్టుకున్నాడు. ఈరోజు అదే దేవుడు నీ పక్షాన్ని నా పక్షాన్ని యుద్ధం చేస్తున్నాడు. ఆయన ఎదిరించిన వాడు ఎవ్వరి భూమి మీద ఉండినట్టుగా చూడలేదు. కానీ ఆయన కరుణించిన వారు మాత్రం ఎదిగి చెప్పండి ఎదిగి ఫలించి వేరు తల్లి ఏం చేస్తారంట? ఫలిస్తారు. అందుకే చెప్తామా? ఈరోజు ఆయనకి మనం ఎప్పుడు దేవుడు దాసుడు. ఈరోజు ఆ దాసులు చెప్తున్నాడు మీరందరూ అంగలార్చండి. మళ్ళా మీ పట్టణాన్ని నేను ఏం చేస్తాను? పాడు చేస్తాను. మళ్ళా ధాన్యములు ద్రాక్షారసములు ఏం చేస్తాను? మళ్ళా నేను ఆజ్ఞాపిస్తాను. చూసారు? మీ పట్టణాన్ని పాడు చేసే, మీ పంటలు పాడు చేసే గొంగళి పుట్టుని మిడతని ఏం చేస్తానంటున్నా? మళ్ళా వాటినన్నింటినీ తిరివేసిన సంవత్సరాల పంటలు ఏం చేస్తాను? మళ్ళా మీకు అనుగ్రహిస్తాను. ఒక చిన్న ప్రార్థన మనం చేయాలి. దేవుడు ఎన్ని రోజుల నుంచి ఒకటి ప్రార్థించమని ఇక్కడ అంటున్నాడు. వాడు అంగలార్చండి, గోని పట్ట కట్టుకుని అంగలార్చండి. నా సన్నిధిలో వ్రతదినాన్ని ఏర్పరచుకోండి. యెహోవాను బ్రతిమాలుకొనుటకై పెద్దలు దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరంలో సమకూర్చుడి. దేవుని మందిరంలో ఇక సంతోషములు ఉత్సవములు నిలిచిపోయాయి. ఇక్కడ ఏమొచ్చేసింది? దేశంలోని ఇక్కడ ఏమంటున్నాడు? దేశమా భయపడక సంతోషించి గంతులు వేయలేదు, యెహోవా గొప్ప కార్యములు చేసేసాను. ఇక్కడేమో సంతోషం ఆగిపోయింది. ఇక్కడ మళ్ళా చెప్పండి సంతోషం వచ్చేసాడు. మళ్ళా నేను ఇస్తాను. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయండి, మళ్ళా నేను మీ పంటలంతా సమృద్ధిగా నేను మీకు ఇస్తాను. పోగొట్టుకున్న మొగల్ పురుగులు, చీడ పురుగులు, పస పురుగులు తీవేసిన పంటలు మళ్ళా నేను మీకు ఇప్పిస్తాను. అన్నీ చెప్పండి అందరూ. ఈరోజు మనం మౌనంగా ఉంది దేవుని సన్నిధిలో హృదయాన్ని కమ్మరించుకున్నప్పుడు దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అన్నీ చెప్పండి అందరూ. 23వ వచనం చదువుదాం. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించు. ఎవరిని బట్టి సంతోషించాలి? పౌలు గారు అంటున్నాడు ఆనందించుడి. అలా చెప్తున్నాడు. ఎవరిని బట్టి? ప్రభువును అంతేనా? ఎవరిని బట్టి? ప్రభువునన్నా ఆనందించాడు. చూడండి, దావీదు కూడా ఎవరిని బట్టి ఆనందిస్తున్నాడు? దేవుని బట్టి ఆనందిస్తున్నాడు. ఈరోజు ఆనందం మళ్ళా మనకి ఇస్తాను, అలా సంతోషిస్తాను. మన హృదయాల్లో కానీ మన గృహాల్లో కానీ మన సంతోషం పోగొట్టుకుంది. ఎందుకంటే రోధించే అనుభవం మనం వేసుకోండి, ప్రార్థన చేసే అనుభవం పోగొట్టేసుకోండి, దేవునితో మాట్లాడే అనుభవం, దేవునికి దగ్గరగా ఉండి మన బాధను అంతా చెప్పుకునే అనుభవం పోగొట్టుకుంది. ఇక్కడ ఆ రోజు హిజ్కియా ప్రార్థన చేశాను, కన్నీళ్లు విడిచినట్టు. చూడండి, దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకయ్యా
ఒక్కసారి దృష్టించవా, ఒక్కసారి వాళ్ళని చూడవా, వాడు వేసే రంకెలు చూడండి, వాడు వేసే మాటలు చూడండి అన్నప్పుడు వీళ్ళకి దేవుడి ఈ పట్టణాన్ని ఈ పట్టణాన్ని నేను కాపాడుకుని రక్షించుకుంటాను. వాడి మీదకి ఏం చేస్తాను చెప్పండి, వాడు ఎవరి మీద అయితే బాణాలు వేస్తా ఉన్నాడో ఆ బాణాలు ఎవరి మీద వేశారైనా శత్రువు మీదే ప్రయోగించాడు. కనుక మనమందరం ప్రార్థన చేసుకున్నాం. దేవుడి వాక్యాన్ని దీవించు.